పూజా టీవీ ప్రేక్షకులకు నమస్కారం. లక్ష్మీ వైభవానికి స్వాగతం. మన ఇంట్లో ఏ విధంగా ఉంటే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని పొందగలుగుతాం అనేటువంటి విశేషాల గురించి మనం చెప్పుకుంటూ ఉన్నాం. ఏ విధమైనటువంటి పరిహారాలు పాటిస్తే, ఎటువంటి ధర్మాల్ని పాటిస్తే మనం సంపూర్ణమైనటువంటి లక్ష్మీ కటాక్షాన్ని పొందగలుగుతాం అనే విశేషాల గురించి, మన ఇంట్లో చేయవలసినటువంటి పనుల గురించి మనం చెప్పుకున్నాం. నెగ్లెక్ట్ అంటారు, అంటే కొన్ని తెలుసు కూడా వదిలిపెట్టేసేయడం. చాలామందికి విషయం తెలుసు కానీ వాళ్ళు అలా వదిలిపెట్టేస్తారు అంతే. చేయొచ్చులే, దీనిదేముందిలే, ఎవడు పట్టించుకుంటాడు అనుకుంటాడు. కానీ లక్ష్మీదేవి ప్రతి చిన్న విషయాన్ని పట్టించుకుంటుంది. ఎలాగంటే మన వాళ్ళు అనుకుంటారు కొన్ని విషయాలు క్యాజువల్గా తీసుకుందాం, మనం ఏమీ జరిగితే ఏమైందిలే, ఏం కాదనుకుంటారు. మీరు ఒక్క లక్ష్మీదేవి పూజ చేస్తున్నాం గురువు గారు అంటే లక్ష్మీ కటాక్షం కోసం, డబ్బుల కోసమే అని మాత్రం అనుకోకూడదు. మనకు ఆయుర్దాయం పెరిగే విధంగా, సంపూర్ణమైనటువంటి ఆరోగ్యం కలిగే విధంగా మనం చేయాల్సినటువంటి పనులు చేస్తూ ఉంటేనే సంపూర్ణ లక్ష్మీ కటాక్షాన్ని పొందగలము తప్ప మన ఇష్టం వచ్చినట్టుగా కొన్ని తెలిసి తెలియక ఇష్టం వచ్చినట్టు చేస్తూ ఉంటే కనుక మనం సంపూర్ణమైనటువంటి లక్ష్మీ కటాక్షాన్ని పొందలేము. అందుకని ఇవన్నీ తెలుసుకోవాలి మనం. చాలామంది బీరువా ఎటుండాలి అనేటటువంటి ఒక అనుమానంగా ఉంటుంది వాళ్ళకి. బీరువా ఎక్కడుండాలి, ఎటుండాలి అనేది పాపం వాళ్ళకి తెలియదు. బీరువా ఎప్పుడూ కూడా పడక గదిలో ఉండాలి, నైరుతి మూల ఉండాలి అని శాస్త్రాలు చెప్తూ ఉంటాయి. నైరుతి మూల అంటే ఏదండి గురువు గారు అని కూడా అడగచ్చు మీరు. మనం సూర్యుడికి ఎదురకుండా నిలబడినప్పుడు ఏమిటి, రోజు నిలబడాలి, సూర్యుడికి నమస్కారం చేసుకోవాలి. తూర్పు వైపు ఉదయిస్తున్నటువంటి బాలభానుడికి ఎవరైతే భక్తిగా నమస్కారం చేసుకుంటారో వాళ్ళకి లక్ష్మీ కటాక్షం ఖచ్చితంగా కలుగుతుంది. మనం సూర్యుడి వైపు నిలబడినప్పుడు తూర్పుకి తిరుగుంటాం. మనకి కుడి చేతి వైపు ఉన్నటువంటిది దక్షిణము, ఎడం చేతి వైపు ఉన్నటువంటిది ఉత్తరము, మన వీపు వైపు ఉన్నటువంటిది పడమర. సరేనా? తూర్పుకి మన కుడివైపు ఉన్నటువంటి దక్షిణానికి మధ్యలో ఉండేటటువంటి మూలని ఆగ్నేయ మూల అని పిలుస్తారు. మనం చెప్పుకున్నాం గతంలో, ఆగ్నేయ దిక్కుకి అధిపతి అగ్నిదేవుడు అని చెప్పుకున్నాం. అందుగురించే వంటగది ఎప్పుడు కూడా ఆగ్నేయంలోనే ఉండాలి. ఇక మన యొక్క కుడివైపు ఉన్నటువంటి దక్షిణానికి, మన వీపు వైపు ఉన్నటువంటి పడమరకి మధ్యలో ఉండేటటువంటి దిక్కుని నైరుతి అంటారు. నైరుతికి అధిపతి నిరుతి అనేటటువంటి రాక్షసుడు అని శాస్త్రాలు చెప్తూ ఉంటాయి. అందుకని ఏం చేస్తారయ్యా అంటే, నైరుతి దిక్కుని కనుక తేలిగ్గా వదిలేస్తే ఆ రాక్షసుడు నిద్రలేచి ఇంట్లో వాళ్ళని పాడు చేసేస్తాడు, ఇంట్లో తిండి లేకుండా చేసేస్తాడు, ఇంట్లో గొడవలు పడేలా చేసేస్తాడు, ఇంట్లో రూపాయి నిలబడకుండా చేసేస్తాడు. అందుకని ఏం చేస్తారయ్యా అంటే, నైరుతి మూల మంచాలు వేస్తారంటే ఇంటి యజమాని యొక్క మాస్టర్ బెడ్రూమ్ ఎప్పుడు ఎక్కడ ఉండాలి అంటే నైరుతి వైపు ఉండాలి. అదేవిధంగా నైరుతి గదిలో బీరువాలు పెట్టుకోవాలి, లేదా ఏ గదిలో అయినా నైరుతి మూల బీరువా పెట్టుకోవాలి. ఎందుకంటే నైరుతి అనేటటువంటి రాక్షసుడి మీద బరువు పెట్టాలి. అందుకని బీరువా లాంటివి అక్కడ పెట్టేసామనుకోండి, ఆ రాక్షసుడు ఆ బీరువా కింద అలా ఉంటాడంతే. ఆయన లేవడానికి అవకాశం ఉండదు, ఇంట్లో వాళ్ళని పీడించడానికి అవకాశం ఉండదు. అందుకని నైరుతి మూల ఉన్నటువంటి నిరుతికి మనం చక్కగా దాని మీద బీరువా పెడతాం. ఇక మనకి వీపు వైపుకి, ఎడం చేతి వైపు ఉన్నటువంటి ఉత్తరానికి మధ్యలో ఉండేటటువంటి మూలని వాయువ్యము అని చెప్తారు. అంటే ఎక్కువగా అటువైపు, అది వాస్తులోకి వెళ్తే మళ్ళీ మనం బయటికి రాలేం, కానీ సరే దానికి మన అవసరం లేదు. తర్వాత ఏమో ఉత్తరం వైపుకి, మన తూర్పుకే ఉన్నటువంటి మధ్య భాగాన్ని ఈశానము అంటారు. ఈశాన్యం వైపు ఎప్పుడు కూడా మనం దేవుడి గది మాత్రమే ఉండాలి, దేవుడు పూజ చేసుకోవాలి. ఆ గదిలో ఈశాన్యములు ఎక్కువ బరువులు పెట్టకూడదు. ఈశాన్యములు కావాలంటే తలుపు పెట్టుకోవచ్చు కానీ బరువులు పెట్టకూడదు. అందుకని మనం ఇక్కడ ముఖ్యంగా చూసుకోవాల్సినవి ఏమిటయ్యా అంటే, ఈశాన్యం మూలేమో బరువు ఎక్కువ ఉండకూడదు, నైరుతి మూలేమో బరువు ఎక్కువగా ఉండాలి. అందుకని ఈ రెండిటినీ కనుక మనము జాగ్రత్తగా కనుక చూసుకుంటే ఈ రెండూ కూడా మనకి ఐశ్వర్యాన్ని ఇస్తాయి. ఈశాన్య మూల ఉండేటటువంటి పూజ గదే మనకు ఐశ్వర్యాన్ని ఇస్తుంది, నైరుతి మూల పెట్టినటువంటి బీరువా కూడా ఇస్తుంది. ఎప్పుడూ కూడా బీరువా ఏ దిక్కుకు ఉండాలయ్యా అంటే, బీరువా మనం తెరిచినప్పుడు మనం దక్షిణం వైపు చూస్తూ ఉండాలి, బీరువా తలుపులు ఉత్తరం వైపు చూస్తూ ఉండాలి. అంటే బీరువాని ఎప్పుడూ కూడా మూల పెట్టాలి. బీరువా తలుపు తెరిస్తే ఆ బీరువా ఉత్తరాన్ని చూడాలి. మనం దాన్ని ఎదురుకుండా నిలబడినప్పుడు, బీరువా వైపు సర్దుతూ ఉన్నప్పుడు మనం దక్షిణం వైపు ఉండాలి.
అది లక్ష్మీప్రదము అని గుర్తనమాట. అందుకని మీరు ఎప్పుడైనా సరే బీరువాన్ని అలా జాగ్రత్తగా పెట్టుకోండి. ఇక బీరువా ఎలా ఉంటే లక్ష్మీ కటాక్షం కలుగుతుందనేది మనం జాగ్రత్తగా తెలుసుకోవాలి. బీరువా మీద ఎప్పుడూ కూడా సినిమా హీరోల ఫోటోలు, ఇలాంటివి పిచ్చి పిచ్చి ఫోటోలు, బొమ్మలు అతికించకూడదు. బీరువా మీద లక్ష్మీదేవి ఫోటో తప్ప ఇంకా ఏ ఫోటో ఉండకూడదు. చివరికి వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఫోటో కూడా పెట్టకూడదు. లక్ష్మీ కటాక్షం కావాలి అనుకుంటే బీరువా మీద లక్ష్మీదేవి ఫోటో మాత్రమే ఉండాలి. కొంతమంది ఇళ్లలో బీరువా మీద సినిమా హీరోల ఫోటోలు, వాళ్ళ ఫోటోలు, హీరోయిన్ల ఫోటోలు, లేకపోతే ఊర్లో ఉన్నటువంటి దేవుళ్ళ ఫోటోలన్నీ కూడా బీరువా మీద పెట్టుకుంటారు. అంతమంది పెట్టకూడదు. బీరువాకి అధిపతి ఎవరయ్యా అంటే లక్ష్మీదేవి మాత్రమే. అది లక్ష్మీ స్థానం కాబట్టి లక్ష్మీదేవి ఫోటో మాత్రమే ఉండాలి బీరువా మీద. ఆ తలుపు తెరిచిన తర్వాత ఎప్పుడూ కూడా లోపల మన వాళ్ళు ఏం చేస్తారు అంటే బట్టల్ని చిందరవందరగా పెట్టేస్తారు. చిందరవందరగా పెట్టడం అంటే చీరల పక్కన ప్యాంట్లు, తర్వాత ఏమో ఇవి అవి పిల్లల బట్టలు అవి ఇవి పెడతారు. ఎప్పుడు కూడా గుర్తుంచుకోండి, పిల్లల బట్టలు లాంటివి కానీ మన బట్టలు ఏవైనా ఉంటే కింద అరల్లో పెట్టుకోవాలి. పై అరల్లో మన ఇంటికి సంబంధించినటువంటి కాగితాలు, మన స్థిరాస్తులకి సంబంధించి, పొలాలకి సంబంధించి, ఫిక్స్డ్ డిపాజిట్కి సంబంధించినటువంటి కాగితాలు ఎప్పుడు కూడా పై అరలో పెట్టుకోవాలి. అంతే తప్ప లాకర్లో పెట్టేసేసి ఈ కాగితాలన్నీను కింద బట్టలు పెట్టేసి పైన బట్టలు పెట్టేసి మధ్యలో లక్ష్మీ కటాక్షం కోసం ఎప్పుడు కోరుకోకండి. ఎప్పుడూ కింద అరల్లో బట్టలు ఉండాలి, పై అరల్లో మనకి డబ్బులకి సంబంధించినటువంటి వ్యవహారాలు ఉండాలి. ఒకవైపు ఖాళీ ఉంటుంది, దానికి హ్యాంగర్లు పెట్టి చీరలు అవి వేలాడి తీసుకుంటూ ఉంటారు. దాని కింద వైపుగా ఇంకేం పెట్టకూడదు, బట్టలు తప్ప. మనం ఏదైతే లక్ష్మీదేవిని ఈ డబ్బుల్ని జాగ్రత్తగా పెట్టామో ఆ అరలకి పైన మళ్ళీ ఏ ఉండకూడదు. ఇంకొంతమంది ఏం చేస్తారు అంటే బీరువాని పై భాగాన్ని పాత సూట్ కేసులు పెట్టుకోవడానికి వాడుకుంటూ ఉంటారు. ఎప్పుడూ కూడా బీరువా మీద పాత సూట్ కేసులు, పెట్టెలు, బ్యాగులు పెట్టకూడదు. బీరువా మీద మళ్ళీ బరువు పెట్టకండి. జాగ్రత్తగా గుర్తుంచుకోండి. మీరు గమనించుకోండి. ఒక్కసారి బీరువా మీద మీరు ఏం చేశారో చూస్తే దాని మీద ఇదివరకు సూట్ కేసులు, ఎప్పుడో ఊరు వెళ్ళొచ్చేసిన తర్వాత ఉన్నటువంటి సూట్ కేసులు ఖాళీగా ఉంటుంది కదా అని పెడతారు. కానీ బీరువా మీద ఇక ఇతరమైనటువంటివి ఏవి పెట్టకూడదు. బీరువా అంటే బీరువానే, దాని మీద మళ్ళీ డబ్బాలు ఇవి అవి పెట్టకూడదు. అలా పెట్టడం వల్ల లక్ష్మీ కటాక్షం అనేటటువంటిది తగ్గుతుంది. అదేవిధంగా బీరువా మూత తీయగానే చాలామంది ఇళ్లలో బొద్దింకల వాసన వస్తుంది. ఎప్పుడు కూడా బీరువా తీయగానే ఆ గదంతా కూడా సువాసన రావాలి. అందులోనే ప్రత్యేకించి మన వాళ్ళు నాప్తలీన్ గోళీలు వేస్తారు చూసారా, ఆ నాప్తలీన్ వాసన కానీ లేదా లవండర్ వాసన కానీ సెంటు వాసన కానీ రావాలి తలుపు తీయగానే. అంతే తప్ప ఆ బీరువా తలుపు తీసేటప్పటికీ ఒక ముసలి వాసన, ఒక రకమైనటువంటి పాత బట్టల వాసన, ఒక రకమైనటువంటి చీకిపోయిన వాసన, ఒక రకమైనటువంటి పులిసిపోయిన వాసన, ఇలాంటి వాసనలు కమురు కంపు రాకూడదు బీరువా. మీ బీరువా కనుక నేను చెప్పినటువంటి వాటిలో ఏదైనా వాసన వస్తోంది అంటే మీకు లక్ష్మీ కటాక్షం, మీకు కష్టాలు రావడానికి మొదటి కారణం అదే అని గుర్తుంచుకోండి. బీరువా తలుపులు తీయగానే ఎప్పుడూ సువాసన రావాలి.